చంద్రకళ. రవి, వల్లూరు రవి. లేదండి, సడన్ గా బ్లాస్ట్ మొన్న నుంచి వెళ్ళాడండి మా ఆయన. 10 రోజులు వెళ్ళాడంటే అంతండి. అలవాటండి చిన్నప్పటి నుంచి అందులోనే చేశారండి. మొన్నటి వరకు నీరసంగా ఉన్నాడని మానేసి నిన్న వెళ్ళాడండి అంతేండి. మధ్యాహ్నం భోజనానికి వచ్చాడండి. భోజనానికి వచ్చి కాసేపు 1 గంటన్నర దాకా ఉండి వెళ్ళిపోయాడండి. అంటే కాసేపు అంటే కూర్చోలేదండి, టైం అయిపోతుందని వెళ్ళిపోయాడండి. ఈ లోపు ఆ టైం అప్పుడు బ్లాస్ట్ అయిపోయింది. సౌండ్ 2 సార్లు సౌండ్ వచ్చింది. 42 సంవత్సరాలు బాబయ్య. బాబు భర్త కుదురు లేక ఇక్కడికి వచ్చి ఒంటరి మహిళ కింద తల్లి పిల్లడునండి. పిల్లోడు అక్కడ ఉండిపోయాడు, పిల్ల ఇక్కడ ఉన్నదండి. పిల్ల ఇద్దరు ఉండేవారు. ఆ తర్వాత కుర్రోడు వచ్చాడు బాబు. ఏ పని లేక ఆ పనికి వెళ్ళిదమ్మో. నేను వెళ్ళొద్దంటే టపాకాయ కొట్టి ఏం పేరు కాదమ్మా అనేదండి. నా అమ్మ నా బాబు ఏం చెప్పనమ్మా అని ఏం చెప్పనాకుంది నా అమ్మ. అద్దెంట్లో ఉంటుంది బాబయ్య, అద్దె కొంపలోనే ఉంటుంది బాబయ్య. మొన్న మే నెలలోనే పోయింది పిల్లడికి ఇంకా తెలియదమ్మా బాబు. పిల్లకి చేసేసామండి మే నెల 7 అనాథైపోయారండి. ఉన్నాడు, తల్లేమో అలాగైపోయింది. పిల్లలు అనాథైపోయారండి. ఉన్నాక ఇల్లు కూడా లేదండి. వాళ్ళకి పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఏం పేరు అమ్మా మీ అమ్మాయి పేరు? మంద పిలిచిందండి. నా పేరు మా వరతప్పేమండి. ఇదే పని చేస్తారమ్మా? ఎంతకాలం చేస్తున్నారు? 20 సంవత్సరాలు చేస్తున్నారండి. 20 సంవత్సరాలు అండి. ఏం పేరు మన పేరు? కడంపల్లి ధనరాజు అండి. ఎంత ఉంటుందమ్మా వయసు? ఇప్పుడన్నా ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగిందా? తెలదండి బాబు, ఏం చెప్పలేమండి. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టుకుని ఏడుకుంటున్నాం బాబు. బిడ్డలతో మాకు ఏ పనులు లేవండి, ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, ఇళ్ళు లేవు, ఆకలి లేవు. ఆ 400కి 500కి మేము బతుకుతున్నామండి. లైసెన్స్ గొడవ ఏముందండి, మాకు బాగా దారి చూపిస్తున్నారని విశ్వాసంతో అంతే అండి బాబు. మాకు ఏదో పథకం పెట్టమనండి. అక్కండి, మా అక్కండి. వయసు 40 అండి. ఎంతకాలం చేస్తున్నాం ఈ పనికమే? 15 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా జరిగినాయి కానీ ఇంత ప్రాణ నష్టం లేదండి, తక్కువండి. చిన్న చిన్న సంఘటనలు రోజువారు కూలి చేసుకుంటే వాళ్ళు వారానికోసారి ఇస్తారండి. మేము అదే పని చేస్తాం కానీ మేము వెళ్ళలేదండి. ఆ రోజు మేము ఆ పనికేంటి కానీ వేరు కొట్టలేండి. ఎక్కువ కొట్టు మేమే కొట్టులోపండి. అది ఫ్యాక్టరీ అంటారా, మేము కొట్టు అంటామండి. అదేంటి ఇంకా ఈ పిల్లకి అమ్మండి. ఏం పేరమ్మా? మంద పిలిచిందండి. అందరు పిల్లలు ఆ అబ్బాయి అమ్మాయి అండి. ఆమె ఆధారం అండి. ఒంటరి మహిళ అండి బాబు. మా బావగారు వదిలేశాడు. బిడ్డలు అలా పెంచుకుంటుంది రోజువారీ కూలికి వెళ్ళి. అమ్మాయిని చదివించుకుందండి, ఆ అబ్బాయిని చదివించుకుందండి.
కష్టపడితే కానీ మాకు పూట గడవదండి. అందుకే వెళ్ళి మాయమైపోయారండి. మా చిన్నగారు అబ్బాయి ఏంటి, మా పెద్దగారు అబ్బాయి ఏంటి, మా అక్క ఇంట్లో మా కుటుంబంలో ముగ్గురండి. ఈ ఊర్లో మ్యాక్సిమం అదే పనికి వెళ్తారమ్మా? అది ఎక్కువ అందరికి ఆడ మగ అదే పని అండి. వ్యవసాయ పనులు లేవు కదండి, అందుకు వెళ్తామండి. రోజు వారానికి ఒకసారి ఇస్తారని చేసి ఆస్తా వెళ్ళారండి. నిన్న 2 గంటలకి ఫైర్ అయిపోయిందండి. నా పేరు లక్ష్మి అండి. మా అబ్బాయి అండి. ఆ అబ్బాయి అంటే వరుసకండి మా తోటకాలు కొడుకండి. ఇంకా మా ఊళ్ళందరూ ఆ పనే చేస్తామండి. ఏ పనులు లేవండి మాకు. ఆ పని మీద ఇంకా అలవాటు పడిపోయి ఇంకా చిన్నప్పటి నుంచి ఆ పనే చేస్తామండి. ప్రాణాల పలంగా పెట్టి మాకు ఏ పనులు లేక ఆ పనే చేస్తుంటామండి. ఎప్పుడు జరిగితే ఇలాగెందుకు అవుతుందండి? ఎప్పుడు జరగలేదండి. అది ఎప్పుడు జరుగుతుందో మాకే తెలియదండి. అలాగే దేవుడి మీద ఆధారపడి అలా చేసుకుంటూ ఉంటామండి. ఆ పని అది అలా అదే పని చేస్తామండి. ఆడవాళ్ళు చేస్తామండి, మగవాళ్ళు చేస్తామండి. వయసులో ఉన్న పిల్లలు చేస్తారు ఆ పని. ఇంకా బతుకు తెరుకండి, మరి బతకాలి కదా. నా పేరు ముమ్మిడివారి సించోపరమాదిగా ఎంఆర్పిఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు. రాత్రి జరిగిన ఈ దుర్ఘటన పైన మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించిన తీరు కొంతవరకే సంతృప్తి. మరి ₹1,00,00,000 డిమాండ్ చేసే పరిస్థితిలో 20 లక్షలంటే ఇది చాలా ఆశాస్పదం. నువ్వు పవన్ కళ్యాణ్ మీ మంత్రులు హెలికాప్టర్లో తిరిగే ఖర్చు కంటే ఎక్కువేం కాదు ఇది. 30 మంది 30 కోట్లు ఇచ్చినా మీ ప్రభుత్వానికి నష్టం లేదు. మరి ఎస్సీలే కాదన్న వాళ్ళు బీసీలను ₹20 లక్షలు ఇచ్చేసి వెళ్ళిపోవడం అంటే భావ్యం కాదు ఇది. ఆడ ఆస్తులు జప్తు చేస్తానంటున్నారు, మాట మీద నిలబడండి. ఆడ ఆస్తులు జప్తు చేస్తే మనిషికి ₹1,00,00,000 ఇవ్వచ్చు. మరి ఇదే మాట మీద ప్రభుత్వం నిలబడాలి. ఇవాళ కుటుంబంలో ఉండబడి చదువుకున్న పిల్లలు ఉండిపోయారు. డబ్బులంటే మీరు ఇచ్చారు కానీ ఆ పిల్లలకు ఉద్యోగ భృతి, చదువుకున్న ఇంటర్ డిగ్రీ చదువుకున్న కోతుకులు ఉన్నారు, కూడుకులు ఉన్నారు. వాళ్ళందరికీ అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్లో పోస్టులు ఇప్పించాలి. అదేవిధంగా ఇప్పుడు ఇదే జీవనోపాధి, ఈ మందు కాల్పు తప్ప వేరే పనికి వెళ్ళలేరు. ఇంత వ్యవసాయంలో అలవాటు పడిపోయిన జీవితం. లేబర్ వీళ్ళు ఉన్నారు కాబట్టి వాడు వాడుకుంటున్నాడు. వాడు ఇచ్చే గవర్నమెంట్కి ఇచ్చే శాలరీ ట్యాక్స్ కడుతున్నాలో తెలియదు. వీళ్ళకి ఇచ్చేది ₹70 చేతిలో పెట్టి ఆడు ₹1,00,000 ఆదాయం. మరి అతను ఆస్తులు జప్తు చేస్తానికంటే ఎటువంటి దుర్ఘటన జరగకూడదంటే సరైన ప్రికాషన్ తీసుకోవాలి. దానికి తగ్గట్టు ఫైర్ సిబ్బంది లేదు, ఏ సమస్యలు లేవు. మీరు వాళ్ళు మాట్లాడితే చెక్ ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ చెక్కుల కంటే ముందు మానవత అనేది గుర్తించి పెట్టుకోవాలి. ఎక్కడో వైజాగ్లో చనిపోయిన వాళ్ళకి జగన్ తీసుకొచ్చేమో ₹1,00,00,000 అన్నాడు గ్యాస్ వాళ్ళకి. నేను పాలు దగ్గర చనిపోయినాడు, ఎవడో పాలు పోసాడు, వాడు దారిలో చనిపోతాడు ఓసీలు. ఎవరో కాపోని ఎవడో కొట్టాడని, కమ్మోడు బెదిరించాడని వాడికి పవన్ కళ్యాణ్ నువ్వు వెళ్ళి ₹1,00,00,000 ఇస్తారు. అంటే కమ్మోళ్ళు చంపేస్తే కాపులు చనిపోతే ₹1,00,00,000. మరి కాపోడు పనులు చేసిన దాంట్లో లేబర్ చనిపోతే 20 లక్షలు. ఇది నీ వయసుకి దీనికి ఇది పద్ధతి కాదు. మీరిద్దరు తిరిగి హెలికాప్టర్ ఖర్చులు, మీ ప్రభుత్వం చేసే వృధా ఖర్చుల కంటే మనిషికి ₹1,00,00,000 ఇవ్వడం అనేది చాలా సమంజసమైంది. ఈ వయసుకి తగ్గట్టు 2015లో కూడా మోసం చేసి మీ గవర్నమెంట్ వాకతిప్పులో జరిగిన వాళ్ళకి 6 లక్షలు ఇస్తానని 2 లక్షలే పెట్టారు. ఈ చెక్కులు కూడా క్యాష్ డ్రా అవ్వాలి. ₹20 లక్షల చేతులు పెట్టాం. మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు, మా అబ్బాయి వస్తున్నాడు, లేకపోతే హోమ్ మినిస్టర్ వస్తుంది, వీళ్ళు ఎవడు వచ్చినా డబ్బులు క్యాష్ అవ్వాలి. ఆ క్యాష్ అయిన తర్వాత ఆ కుటుంబాలకు మన నిదానం, ఆ ఇల్లు, వాళ్ళ ఉద్యోగాలు కూడా కల్పించాలి. ఈ ఫ్యాక్టరీల మీద ఇక్కడి నుంచి మూత వేయకపోతే మీ ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ ఎంతో గమనించండి. మేము మాదిగోలుగా చేసేసిన గొడ్డు మాస వ్యాపారానికి లక్షల కోట్ల లాభం వస్తుంది, అది మీరే చేస్తారు. మేము చేస్తే తినేదానికి మమ్మల్ని గోమాత అని వాళ్ళు చేస్తారు. కేంద్రం 2 లక్షలట, నువ్వు 20 లక్షలు. ₹1,00,00,000 అనేది మరి పునరాలోచన చేయండి. దీనికి ఆల్రెడీ మీరు రాత్రి మాటిచ్చి వెళ్ళిపోయి ఊరు దాటకుండా చేయమన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వస్తున్నారు కాబట్టి మరి ఈ మధ్యన మీరు కొన్ని మాటలు చాలా మంచి మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోడ్లు బిల్డింగులు చేసే కంటే ఈ చనిపోయిన వ్యక్తులకి మీరైనా మీ పార్టీ నుంచి ఏం చేస్తావో చేయాలి. ఇకపోతే ప్రతిపక్ష పార్టీ మరి ఈ బ్యాచ్ చేస్తే ఒకడో లేడు రాత్రి. కనీసం ప్రతిపక్ష పార్టీ ఉంటే అవతలోడి భయం ఉంటుంది. ఎంఆర్పీస్గా మందకృష్ణమాదికి పంపించాడు కాబట్టి నీకు మందకృష్ణమాదికి పంపించాడని చంద్రబాబు నాకు చెప్పాం కాబట్టి ఇవాళ రాత్రి నువ్వు మాట్లాడావు. అంటే ₹20 లక్షల కాదు, ₹1,00,00,000 డిమాండ్ చేయాల్సిందే. వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ వస్తున్నాడు కాబట్టి, ఇప్పుడు హోమ్ మినిస్టర్ వస్తుంది కాబట్టి
మీరిద్దరూ ఇవన్నీ నెరవేర్చేలాగా ₹1 డిమాండ్ కోసం ఆలోచించండి. ఇంకేం కొంపలు మునిగిపోలేదు. మీ ప్రభుత్వం చేసే ఖర్చుల్లో ₹1 చాలా ఈజీ. ప్రతిపక్ష పార్టీ బ్యాచ్ ఈ సామర్లకోట నియోజకవర్గంలో మీరు ఒక్కడు కూడా రాత్రి కనిపించలేదంటే అంటే కాపాడేనా? ఇదే ఫ్యాక్టరీ మాదిగోడో లేకపోతే ఏ మాలోడో పెట్టుంటే ఊరేసేద్దురా రాత్రి మీరు. మరి ప్రతిపక్ష పార్టీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఎందుకు అంటాడు? ఎంఆర్పీ ఇస్తే చంద్రబాబు ప్రతిపక్షం, కూటమికి మేము సపోర్ట్ చేసి కానీ తప్పు చేస్తే నిలదీసే పరిస్థితి కృష్ణమాదికి చెప్పాడు కానీ నువ్వు రాత్రి విన్నావు. అదే కృష్ణమాదికి చెప్తున్నాడు ₹1 ఇమ్మని. నువ్వు కానీ సరి చేయకపోతే మళ్ళీ టెంట్లు వేసి కూర్చుంటావు, విధానం మారిపోద్ది. అప్పుడు వరకు ఎంతమంది చనిపోయారన్నా? ఇప్పటికి మా వాళ్ళు ప్రత్యేకంగా 13 మంది ఇప్పటికి ఇద్దరట, సాములకోట తండ్రి కొడుకులట. మరి ఇంకా మృతులు పెరుగుతారు అంటున్నారు. ఏదన్నా అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ చనిపోవడమే తప్ప వేరే మార్గం లేదు. బతుకున్న వాళ్ళు ఏం చేయలేరు. ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఈ ₹20 లక్షల పని చేయవు. నువ్వు ఇస్తే ₹1 లేదా కుటుంబానికి ఉద్యోగం ఇయ్యి. చంద్రబాబు నాయుడు గారు గుర్తించుకో. రాజప్ప గారు రాత్రి వచ్చి కాముకి వెళ్ళిపోయావు. ఒకసారి మాట్లాడండి. ఎమ్మెల్యేలు ఎంపీలు సానా సతీష్ ఎంపీ కానీ మీరందరూ చంద్రబాబుని బతిమాలుతారో గడ్డమట్టుకుంటారో ₹1 ఇస్తే చెయ్యండి. గతంలో కూడా ఇదే యాట్లపాలెం సంబంధించి సుమారుగా 4-5 దఫాలు ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు జరగడం జరిగింది. ఇది కూడా ఈ వేళ జరిగిన సంఘటనలో కూడా నిన్న జరిగిన సంఘటనలో కూడా గతంలో మేడపాడులో సుమారుగా 8 మంది చనిపోవడానికి కారకుడు అయ్యాడు ఈ కొట్టు ఓనరు. ఇతరే కాకుండా ఇంకా దీనికి సంబంధించిన వాళ్ళ అనుచరులు ఉన్నారు. వెనకాల వాళ్ళ సపోర్ట్తో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 6 ఇచ్చిన పర్మిషను 6 కేజీలకి ఇచ్చిన పర్మిషన్ని 60 టన్నుల వరకు కూడా మందు తయారు చేసి నిల్వ ఉంచి ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. దీంట్లోని స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్న డిపార్ట్మెంటు, పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదేమైనా టోటల్గా వీళ్ళ లంచాలకే ఆశపడో దేనికో మొత్తం మీద ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం ప్రధానంగా ఇది ప్రభుత్వ వైఫల్యం కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే పైనున్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేసిన కింద స్థాయి నాయకులు అధికారులు కూడా వాళ్ళ నాయకత్వాన్ని గండికొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని మరి ప్రజెంట్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కూడా లోతుగా దర్యాప్తు చేయగలగాలి. ఎందుకంటే వారి అధికారులు ఉండి కూడా వాళ్ళ మాట కూడా పట్టించుకోకుండా ఇలాంటి దారుణం జరుగుతుందంటే ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు. అంతేకాకుండా వీరు ఈ నాని వీళ్ళ సంబంధించిన బ్యాచ్ ఏదైతే ఉందో స్థానికంగా కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో ఇంతమందిని గేదెలు బందిల దొట్లో దోలినట్టుగానే 400-300 ఇచ్చి ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు. ముందుసారి చనిపోయినప్పుడు ఇతనే ఓనర్ అయినప్పుడు వీళ్ళకి పర్మిషన్ ఎలాగిచ్చారు? ఈ కొట్లకి ఎలా పర్మిషన్ ఇస్తున్నారు? టోటల్గా ప్రభుత్వం దీని లోతుగా దర్యాప్తు జరగాలి. టోటల్గా ఈ లైసెన్సులు రద్దు చేయాలి. స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఎటు ఆధారం లేక బిడ్డలు పెంచుకోవడానికి ఇలాంటి భయంకరమైన పనులకు వెళ్తున్నారు. దానికి ప్రభుత్వం ఒక ఆలోచన చేసి చుట్టుపక్కల ఎన్నో సందర్భాలు కానీ ఇంత ఘోరమైన యాక్సిడెంట్ రాష్ట్రంలోనే జరగలేదు. అంటే అతను ఏ స్థాయిలో ఎవరు అండదండలతో ఇంత మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది? ఇంత మందు తయారీ ఏ అధికారి ఇచ్చాడు పర్మిషన్? ఎందుకు అధికారులకి కనపడతలేదా? కళ్ళు కనపడతలేదా? వారు తెలియట్లేదా? పోలీసు అధికారులు అసలు చెక్ చేస్తున్నారా లేదా? అసలు వీళ్ళకి ఇన్సూరెన్సులు ఉన్నాయా లేదా? చనిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్సులు ఎందుకు చేయించట్లేదు? ఎంతమంది పని చేస్తున్నారు? ఏ వయసులో వాళ్ళు పని చేస్తున్నారు? 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 6 పని చేయవలసిన ఈ ఫైర్ వర్క్లు ఎందుకు ఇలాగ యాక్సిడెంట్లు అవుతున్నాయి? ఇన్ని ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి? ఇటు ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారు, వీళ్ళ జేబుల్లోనే సొమ్ములు వేసుకుని మనుషులు ప్రాణాలు తీస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇందులో నా తమ్ముడు, నా మేనమామ, నా మేనవాళ్ళు, మా మేనకోళ్ళు
టోటల్గా చనిపోయిన వాళ్ళందరూ బాధిత కుటుంబాలకి, బంధువులు అవసరం లేదండి. సాటి ప్రాణం పోతే తిరిగి రాలేము. సీఎం గారు 20 లక్షలు వచ్చి ప్రార్థన చేశారు. మోడీ గారు 2 లక్షలని మేము టీవీల్లో కూడా చూస్తున్నాం. కానీ సరిపోదు. ₹1 ఇవ్వాలి. ప్రతి బాధితుడి కుటుంబానికి, చనిపోయిన వాళ్ళకి ₹1 నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. వారికి ఏదైతే సంబంధించి అందరూ కూడా చనిపోయిన వాళ్ళందరూ కూడా బాధిత కుటుంబం లేబర్లే. ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలుస్తుంది, కానీ మానవతా దృక్పథంతో ₹1 నష్టపరిహారం ప్రకటించే చనిపోయిన బాధిత కుటుంబాలు కొంచెం రిలీఫ్ అవుతాయి. ప్రాణాలు తీసుకురాలేరు. కానీ ప్రభుత్వం తలంచుకుంటే ఇది పెద్ద విషయం కూడా కాదు. ఖచ్చితంగా మేము ఎంఆర్పిఎస్ ఎంఎస్పి తరపు నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఖచ్చితంగా బాధిత కుటుంబం ఎవరైతే చనిపోయినా ₹1 నష్టపరిహారం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికి కూడా ఒక పెద్ద సంస్థ బ్రతకడానికి సంస్థ నెలకొల్పి ఇటు టోటల్గా ఏదైతే ఈ యాక్సిడెంట్లకి కారణమవుతుందో వారిని లైసెన్సులు రద్దు చేసి టోటల్గా బ్యాన్ చేయాలి. దీనికి కారకులైనటువంటి వాళ్ళు ఎవరైతే కొట్టు ఓనర్స్ ఉన్నారో వారిని, వెనకాల ఎవరైతే ఉన్నారో వీళ్ళ సపోర్ట్గా ఎవరైతే ఉన్నారో వారిని కూడా దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించి వారు సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో చనిపోయిన బాధిత కుటుంబాలకి పంచాలని మేము డిమాండ్ చేస్తూ, నా పేరు వల్లూరు సత్యబాబు, మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కాకినాడ జిల్లా ప్రెసిడెంట్. ఎంతమంది చనిపోయారు? సుమారుగా ఇక్కడ 7 ఈ పేటకు సంబంధించి, కొత్తపేట కావచ్చు, పాతపేట కావచ్చు, 7 చనిపోవడం జరిగింది. అలాగే మేడపాడులో 2 చనిపోవడం జరిగింది. టోటల్గా ఇంచుమించుగా ఇంకా మామూలుగా వైద్యం జరిపించే వాళ్ళు కూడా బ్రతుకుతారో బ్రతకరో గ్యారంటీ లేదు. ఖచ్చితంగా వాళ్ళు బ్రతుకుతారనే ఆశ కూడా లేదు. చనిపోయారు. ఇంకా పెరగచ్చు, సంఖ్య ఇంకా పెరగచ్చు. చాలా దురదృష్టకర సంఘటన. ఒక దురదృష్టం జరిగింది. ఇక్కడ ఫైర్ క్రాకర్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో ఈ యూనిట్ లో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఘటన రాష్ట్రం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడేటట్టు జరిగింది. ఓవరాల్ గా ఇందులోని 20 మంది ప్రాణాలు కోల్పోవడం, 9 మంది సుమారుగా హాస్పిటలైజ్డ్ అవ్వటం మనందరం కూడా చూస్తున్నాం. అయితే ఇన్సిడెంట్ ఇన్ఫర్మేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చీపురుపల్లిలో ఉన్నారు. పెన్షన్ పంపిణీ చేసి బయటకు వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఎంతమంది, ఏమైంది, క్యాజువాలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఎలా జరిగిందో ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకోమని ఇమీడియట్గా నన్ను అక్కడి నుంచి పంపించడం జరిగింది. నేను బయలుదేరిన కొద్దిసేపటికి ఇంకా సారే ఇంత పెద్ద విస్ఫోటనం జరిగిన తర్వాత కంపల్సరీగా నేను వెళ్ళాలి, అక్కడ ఏం జరిగిందో చూడాలి, వాళ్ళందరికీ కూడా భరోసాగా నుంచోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అబ్జర్వ్ చేశారు. ఆయన జెడ్ సెక్యూరిటీ ఉన్న మనిషి, ఒక సెక్యూరిటీ ఎవరు లేరు, బీపీ కార్ లేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా అతను చాపర్లో వచ్చి ఇక్కడ దిగి కలెక్టర్ గారి కారులోని పర్యవేక్షించడం కూడా మనందరం చూసాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక కమిట్మెంట్ గల ముఖ్యమంత్రి గారు స్పందించిన తీరు గురించి చెప్పడానికి ఇదంతా నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం అదే టైంలో ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి మొత్తం ఈ స్థల పరిశీలన చేయడం, అక్కడికి మార్చురీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న మృతదేహాలని, వాళ్ళ కుటుంబ సభ్యులని మృతదేహాలను చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పరామర్శించి, జీజీహెచ్కి కాకినాడ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పరామర్శించి అక్కడ ప్రెస్కి కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ దుర్ఘటన నేపథ్యంలో ఎంతమంది అధికారులు అయితే ఇందులోని అంటే రెస్పాన్సిబిలిటీ అంటే కొంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు, ఆ 4 ఇర్రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ని గుర్తించి వాళ్ళని కూడా ఈరోజు ఒక అకౌంటబిలిటీకి అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఒక ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా, నేను, గౌరవ నారాయణ గారు, అదేవిధంగా మాధవ్ గారు, మన సుభాష్ గారు, సానా సతీష్ గారు, ఎంపీ గారు, మనందరం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసిన తర్వాత కూడా ఇక్కడ చూస్తే ఊరికి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మా దీంట్లోని కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ మెటీరియల్ ఇక్కడ పడ్డం, ఇక్కడ ఉండటం, వాటితో పాటు ఎంతమంది ఉండాలో అంతమంది కన్నా ఎక్కువ మంది లేబర్ ఇక్కడ పనిచేయడం, ఇవన్నీ కూడా ల్యాబ్సెస్ చూసాము. గౌరవ సీఎం గారు కూడా దానికి చాలా కోప్పడి నిన్న కూడా చెప్పారు, ఎవరైతే దీని ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఇలాంటివి చేసే వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి
ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకి మేము ఇస్తామని చెప్పేసి నిన్న కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని నేపథ్యంలోనే ప్రతి కుటుంబం చూస్తేనండి ఇందులో 80% ఆఫ్ పీపుల్ అందరూ కూడా 100% SCBCలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోజువారీ కూలి పని చేసుకుని బతికే బతుకులు. ఆ రోజు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఆ కూలి పని చేసుకుంటేనే కానీ వాళ్ళ ఇల్లు గడవలేని పరిస్థితి. సో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడాలి. ఎవరు తప్పిదం ఎవరిదైనప్పుడు తర్వాత విషయం, కానీ ముందు మనం అండగా నిలబడాలనే ఉద్దేశంతో గౌరవ సీఎం గారు కూడా ప్రభుత్వం తరఫు నుంచి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అదేవిధంగా కుటుంబ సభ్యులకి ఇల్లు లేవన్న వాళ్ళకి హౌసింగ్ ఇవ్వడానికి, కొంతమంది తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరిని కోల్పోయిన పిల్లల్ని కూడా చదివించే బాధ్యత, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన మాధవ్ గారు, అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసే బాధ్యతను కూడా మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎవ్రీ టైము ఇటువంటి క్రాకర్స్ దగ్గర ఎక్స్ప్లోజివ్ అంటే NOC ఉంటుంది, లైసెన్స్లు ఉంటున్నాయి, గడువు ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర మెటీరియల్ చూస్తే ఎక్స్ట్రా ఉండటం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి RDOని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ని, అదేవిధంగా DSPని, లేబర్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఎంక్వైరీ పూర్తవుతుంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నిన్న మాకు అరౌండ్ 2:15 ఎక్కడో ఇన్ఫర్మేషన్ వస్తే 2:35 ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు. ఇమీడియట్గా వాళ్ళు కూడా కంట్రోల్ తీసుకొచ్చుకోవచ్చు. ఇంత పెద్ద బ్లాస్ట్ని కూడా 1 అవర్లో ఫైర్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ నిన్న SP గారు, కలెక్టర్ గారు కంటిన్యూగా ఇక్కడే ఉండి మొత్తం అంతా మానిటర్ చేసుకోవడం కూడా జరిగింది. ఒకటంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం అంతా మెటీరియల్ అంతా సేకరిస్తున్నారు. ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మెటీరియల్ చేసేటప్పుడు ప్రాపర్ వేలో చేయలేకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్గా భావిస్తున్నారు. ఎంక్వైరీ వేసాం, రిపోర్ట్ రాగానే దాని మీద తగిన చర్యలు తీసుకున్నాం. కొన్ని అనాధికారికంగా నిర్వహిస్తున్న దాంట్లోనే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు. అమ్మ ఒకసారి మీకు అర్థం చేసుకోవాలి, ఇది అధికారికంగా NOC ఉంది, అట్ ద సేమ్ టైం లైసెన్స్ ఉంది. ఈ లైసెన్స్ NOC కూడా 2027 మార్చి వరకు. నేనేమంటానంటే లైసెన్సులు తీసుకుంటున్నారు, NOCలు వస్తున్నాయి, అన్నీ బాగానే, కానీ అనుకున్న దానికన్నా మెటీరియల్ కన్నా ఎక్స్ట్రా. ఇప్పుడు విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో నియర్ బై ఒక పండగ ఏదో ఉంది, ఆ పండగకి సంబంధించి ఇక్కడ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్కి ఇమీడియట్గా చేయాలి. సో కొంతమంది లేబర్ని తీసుకొచ్చి, ఆల్రెడీ కొంచెం అలవాటు ఉన్న లేబర్ని తీసుకొచ్చి ఇమీడియట్గా చేయించే ప్రక్రియలు జరుగుతున్నాయి. సో ఆ పర్యవేక్షణ అన్నది ల్యాబ్స్ అయింది కాబట్టే కదా ఈరోజు ఒక RDO స్థాయి వ్యక్తిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మంత్రి గారు ఇప్పుడు అక్టోబర్ 8వ తారీఖు అక్కడ జరిగింది రాయవరంలో. రాయవరంలో సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉంది, ఇక్కడ కూడా సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉంది, కానీ వాటిని కాపాడే పరిస్థితులు అంటే ప్రమాదం జరిగినప్పుడు ఆ ఎక్విప్మెంట్ వల్ల ఏ ఉపయోగం రెండు ఘటనలు ఉంటాయి. దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సేఫ్టీ ఎక్విప్మెంట్ అన్నది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మీరు అబ్జర్వ్ చేయండి, సేఫ్టీ ఎక్విప్మెంట్ అనేది ప్రిలిమినరీగా ఏదైనా బ్లాస్ట్ జరుగుతుంది అనుకునేటప్పుడు ఇమీడియట్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంత పెద్ద ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఇక్కడ పెట్టుకుని ఒక్కసారిగా జరిగినప్పుడు ఎవరికి కూడా ఆ మెటీరియల్ కూడా ఉపయోగపడే పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో దీనికి ఏంటి ఒక SOP కూడా లాస్ట్ టైము మన 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 ఈనాడు విలేకరు చెప్పినట్టుగా ఆ రోజు రాయవరంలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఒక హై లెవెల్ కమిటీ కూడా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, సురేష్ గారి నేతృత్వంలో, IAS సురేష్ గారి నేతృత్వంలో ఆయన ఒక SOP కూడా ఇచ్చున్నారు. ఆ SOPని బేస్ చేసుకుని మేము తర్వాత ఫర్దర్గా కూడా NOCలు కానీ లైసెన్స్లు కానీ ఇస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇలాంటివి జరిగినాయి కాబట్టి ఈరోజు 4 ఆఫీసర్లు మేము సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ పనిచేసే లేబర్ కూడా ఇన్సూరెన్స్ లేదు, సరైన భద్రత లేదు, దానిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? చెప్తున్నానండి, ఇప్పుడే నేను లేబర్ మినిస్టర్ గారితో కూడా మనం సుభాష్ గారు లేబర్ డిపార్ట్మెంట్కి మా దగ్గర ఇంతమంది పనిచేస్తున్నారని ఇక్కడున్న ఓనర్ మాకు లిస్ట్ ఇవ్వాలి. లిస్ట్ ఇచ్చి వాళ్ళు ఒక 100 రూపీస్ అంతే వాళ్ళకి సంబంధించి వెల్ఫేర్ బోర్డుకి కడితే కనుక వీళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. సో అది కూడా వాళ్ళు చెయ్యట్లే. ఇప్పుడు మా దగ్గర రిజిస్ట్రేషన్ ప్రకారం చూసుకుంటే ఓన్లీ 8 మంది మాత్రమే ఇందులో పనిచేయాలి. 8 మందికే మేము పనిచేస్తామని వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పుడు అరౌండ్ ఇంతమంది ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నప్పుడు అది ఆ పర్యవేక్షణ లోపం ఉంది కాబట్టి అధికారులు చర్యలు తీసుకుంటారు. రాయవరం ఘటన తర్వాత ఎక్కడంతా లోపల స్టాక్ పెడుతున్నారు అనేది ఎక్కడ తనిఖీలు చేయట్లేదు అనేది ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే వ్యాపారస్తులు చాలా మంది అడిగితే ఎవరు అధికారులు రావట్లేదని చెప్తున్నారు. మరి లేబర్ ఏమైపోతున్నారు, అలాగే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఏమైపోతారు? ప్రమాదం జరిగిన తర్వాత ఒకటి మీరు అన్నది కరెక్టే, ప్రమాదం జరిగిన తర్వాత సస్పెండ్ చేయడం అన్నది మా రెస్పాన్సిబిలిటీ, మేము చేస్తాం. ముందు ఆ పర్యవేక్షణ లోపం జరిగింది కాబట్టి నేను విషయం ఏంటంటే మీరు ఒప్పుకుంటా, చాలా మంది ఏమవుతుందంటే ఆశకు ఇంత మెటీరియల్ మాకు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఇంత మెటీరియల్ పెట్టుకుంటాం. నేనేమంటాను, ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ఒక్క నుంచి పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు మెటీరియల్ తీసుకొచ్చి యాజమానికి ఈరోజు పాపం యాజమాని అయినా బతికాడా చెప్పండి?
ఆయన కూడా ఇందులోనే చనిపోయే పరిస్థితి వచ్చింది. ఏంటంటే కొంత మనం కూడా అలాంటి ప్రికాషన్స్, ఇలా యూనిట్స్ తయారు చేసే యజమానులు కూడా చిన్న చిన్న ప్రికాషన్స్ కంపల్సరీగా గవర్నమెంట్ సూచించిన సూచనల మేరకు చేసుకుంటే మంచిదని. నైపుణ్యం లేని కార్మికుల వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏ చర్యలు తీసుకోబోతున్నారు? అందుకే మొత్తం సీఎం గారు కూడా మళ్ళీ రీ-ఎన్ఓసీస్ అన్ని కూడా ఇవ్వడానికి అన్ని ప్రస్తుతానికి ఆపమని చెప్పారు. అన్ని ఆపుతున్నాం. అన్ని ఆపిన తర్వాత మళ్ళీ అసలు ఎంతవరకు స్కిల్ ఉన్నారు, ఎంతవరకు అన్స్కిల్డ్ ఉన్నారు, ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ ఇవ్వడానికైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ఆ ఎస్ఓపిని ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాని మీద కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద తీసుకున్న తర్వాతనే ఫర్దర్ గా ఏదైనా ముడి సరుకు సంబంధించి ఎక్కడెక్కడ తెస్తున్నారో మూలాలు గుర్తిస్తామన్నారు, కమిటీ వేసామన్నారు. మరి ఇల్లు కూడా గతంలో పెద్ద ఎత్తున ముడి సరుకు తెచ్చి పెట్టడం వల్లనే బాంబ్ బ్లాస్ట్లు అయిందని చెప్తున్నారు. ముడి సరుకులు ఎక్కడి నుంచి కొంటున్నారు? మీకు ఒక విషయం చెప్తున్నాను. ముడి సరుకు ఎక్కడి నుంచి కొంటున్నారు? ఇక్కడున్న ప్రతి పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది, ర్యాప్ చేసే పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది, అవి పార్టీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాంప్లెట్లు ఎందుకు ఉన్నాయి అన్నీ మాట్లాడతాం. విషయం ఏంటంటే మీకు కూడా మాకు ఎగ్జాక్ట్లీ అది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఒక ఇన్ఫర్మేషన్ మాకు ఉందండి. ఇప్పుడు విషయం ఏంటంటే నేను పొలిటికల్గా మాట్లాడాలనుకుంటే మీరు ఏమైనా పొలిటికల్గా మాట్లాడాలి, నేను పొలిటికల్గా మాట్లాడతాను. కానీ పొలిటికల్గా మాట్లాడుకునే పరిస్థితి కాదు. సుమారుగా 20 మంది చనిపోయారు, కుటుంబాలు రోడ్లను పడ్డాయి. ఈరోజు గవర్నమెంట్ ఆదుకుంటుంది. ఇటువంటి సందర్భంలో నేనేమంటానంటే కంపల్సరీగా అందరం కూడా కలిసి దీని మీద ఒక కంక్లూజన్కి రావాలి, చర్యలు తీసుకోవాలి. మీరు అన్నది కరెక్ట్. దాని మీద కూడా ఇందాక ఎస్పీ గారు కూడా నాతో చెప్పున్నారు. లాస్ట్ ఇదే ఎంపీపీని ఇదే బ్లాస్ట్కి సంబంధించి ఒక 3 నెలలు కూడా ఏదో కేసులో ఆయన ఇరుక్కున్నాడు అన్నారు. ఒకసారి ఆ కోణంలో కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. మేడం, ప్రాథమిక ఎంక్వైరీలో ఎన్ని ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా ఉన్నట్టు అంటే బాణసంచా తయారీకి సంబంధించి కాకుండా అన్ని బాణసంచా తయారీ ఉన్నాయి. అమ్మ మాకు ఒక 2 రోజులు మాకు టైం ఇస్తే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి ఏది పడితే అది మాట్లాడకూడదు.